వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం అవిసెలు, పూల్ మక్కన, చియా సీడ్స్, మెయిన్ ఇది చియా సీడ్స్తో లడ్డూ చేసుకుందాం. బాగుంటాయి చూడండి. తర్వాత దీంట్లో నువ్వులు మన ఇష్టం ఎన్నైనా పోసుకోవచ్చు. వీటి పెద్ద కొలత ఏం లేదు, ఎన్ని కావాలో అన్ని పోసేసుకోవచ్చు. నెక్స్ట్ పల్లీలు చూడండి, వేయించి పొట్టు తీసా, పూర్తిగా తీయక్కర్లేదు, పొట్టున్నా ఏం పర్లేదు. పల్లీలు, తెల్ల నువ్వులు, చియా సీడ్స్, పూల్ మక్నా, అవిసెలు చూడండి. కాస్త అవిసెలును చియా సీడ్స్ ఎక్కువ వేసా అన్నిటికన్నా. ఇవి ఒక్కొక్కటి సపరేట్గా వేయించి పెట్టుకోవాలి. మనం వేయించిన తర్వాత కాస్త బరకగా మిక్సీ పట్టుకొని లడ్డు చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇవి లైట్గా వేయించుకుందాం సన్న మంట మీద. ఈ బెల్లం ఇట్లా తురుముకొని పెట్టుకుంటే సరిపోద్ది. ఇవి కూడా కాస్త వేయించుకోవాలి. ఇవి కూడా చియా సీడ్స్ కూడా వేటికైనా సరే సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెడితే బగబగ మాడిపోతాయి. సిమ్లో పెట్టి అటు ఇటు 15 మినిట్స్ దాకా సరిపోద్ది అన్నిటికీ. అదిగోండి, చిటపట సౌండ్ వచ్చినప్పుడు కాస్త స్టవ్ ఆపేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇవి వేయించాను, ఇవి వేయించాను, ఇవి అయిపోయినాయి, ఇవి కూడా వేయించాను. లాస్ట్కు కాస్త బాండి వేడి ఉంటుంది కదా, అందుకని ఆ బాండి వేడికి ఒక్క 5 మినిట్స్ స్లోగా వేయించుకుంటే సరిపోద్ది. చూడండి, ఏగిపోయినాయి కదా, మనకు తెలుస్తుంది ఏగిపోయింది. ఒక్క 5 మినిట్స్, ఎక్కువ అక్కర్లేదు. మరి ఎక్కువసేపు వచ్చి మాడిపోయి టేస్ట్ మారిపోద్ది. చూడండి, ఇప్పుడు ఇవి మిక్సీలో పోసి కొంచెం బరకగా పట్టుకుందాం. మెత్తగా పౌడర్ కాకుండా మన గోధుమ రవ్వ, ఉప్మా రవ్వలాగా పట్టేసుకుందాం. ఒక్కొక్కటి పట్టుకుందాం. చూడండి, ఇప్పుడు అవిసెలు కాదు, మర్చిపోయా, ఇవి చియా సీడ్స్. ఇదిగో అవిసెలు పౌడర్ అయిపోయింది. చూడండి, బేసన్లో పోసేసుకున్నాం. చూడండి, ఇట్లా కొంచెం మన బొంబాయి రవ్వ ఉంటుంది చూడు, ఆ బొంబాయి రవ్వ మోడల్ పట్టుకున్నాం. ఇప్పుడు చియా సీడ్స్ ఇవి అంతే. చూడండి, ఇవి వేయించేసరికి కాస్త పొట్టుబ్బినాయి, లైట్గా వేయించే కదా. నెక్స్ట్ పూల్ మక్కన. సో నెక్స్ట్ నువ్వులు, ఇవి పౌడర్ పట్టుకుందాం. నెక్స్ట్ పల్లీలు, చూడండి, పౌడర్లు అన్నీ అయిపోయినాయి. ఇది అవిసె పౌడరు, ఇది చియా సీడ్స్ పౌడరు. చూడండి, చియా సీడ్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చియా సీడ్స్. తర్వాత ఇవి పూల్ మక్కన, ఇది నువ్వులు పౌడర్ కట్టుకున్నాం. ఇది పల్లీలు, అంతే. ఇప్పుడు ఈ 4 కలిపి మనం ఇది మంచిగా కలిపేసుకుందాం, అన్నీ కలిపి. మెయిన్ చేసేది ఏంటంటే చియా సీడ్స్, అవిసెలే బాగా కలపాలి. చూడండి, మొత్తం కలిసిపోయింది. బాగా కలపాలి, అంతా కలిసేట్టు. ఇప్పుడు మనం చూడండి, బెల్లం వేసాను. ఈ బెల్లం పాకం పట్టుకున్నాం. అందరు ఏం చేస్తున్నారంటే పచ్చి బెల్లం వేసి లడ్డూలు చుట్టుకుంటున్నారు, కానీ నేను పాకం పట్టేస్తే బాగుంటుంది, చాలా రోజులు ఉంటాయి. దీంట్లో కాస్త నీళ్ళు పోసుకుందాం. కొంచెం ఒక్క సగం కప్పు చాలు, ఎక్కువ అక్కర్లేదు. మన టీ తాగే కప్పుతో సగం. చిన్నగా మంట పెట్టుకొని కలుపుదాం. కాస్త ముదురు కాదు, మరి లేత కాదు, ఆ పాకం రావాలి.
ఇంకా కాస్త రావాలి. ఇట్లా ముద్ద రావాలి. కొద్దిగా ముద్ద వచ్చిందిగా, చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. రవ్వ పోసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు రవ్వ పోసుకుందాం. చియా సీడ్స్ తోటి లడ్డూలు ఇట్లా చేసేసుకుంటే సరిపోద్ది. అవిసెలు ఎక్కువ, చియా సీడ్స్ ఎక్కువ. అట్లా వేసుకుంటే మనం రోజు వాటర్లో కలుపుకొని తాగడం అదంతా ఎవరు తినలేరు, చేయలేరు ఆ పని. అందుకని మనం ఇట్లా లడ్డూ చేసేసుకున్నాం అనుకోండి, రోజు ఒక లడ్డు తింటే చాలు. ఇస్తక అట్లా గట్టిగా కలుపు. ఒమేగా 3 అని చెప్తున్నారు కదా, అందుకని ఇట్లా చేసుకుంటే. కొందరు ఏంటంటే పాకం పట్టుకోకుండా బెల్లం అచ్చంగా చేసుకుంటున్నారు, అట్లా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా పాకం పడితే ఏంటంటే కాస్త టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఒక 10-15 రోజులు నిలవ ఉంటాయి, బాగుంటాయి. దీన్ని గట్టి కలుపుకొని లడ్డు నెయ్యి అద్దుకుంటూ లడ్డు చేసుకుందాం. సో నెయ్యి కాస్త వేసాను, ఇంకా అది ఇట్లా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీన్ని లడ్డు చేసేసుకోవచ్చు. ఇట్లా చూడండి, ఈజీగా వచ్చేసింది కదా లడ్డు. అది ఇట్లా అన్ని లడ్డూలు చూడండి, లడ్డూలు రెడీ. కాస్త ఒక గంట 2 గంటలు అయితే మంచిగా గట్టిగా గుంజుకుంటాయి. కాస్త పాకం ముదిరితేనే మంచిగా మనకు లడ్డు మంచిగా వస్తుంది. లేత పాకం అయితే లడ్డు రాదు. చూడండి, చుట్టడం అయిపోయింది. చియా సీడ్స్ మెయిన్ ఏంటంటే చియా సీడ్స్, అవిసెలు అవి ఎక్కువ, మిగిలినవన్నీ తక్కువ. అంతేనండి చియా సీడ్స్ లడ్డూలు.